ఎన్నికల్లో ఇచ్చిన హామీని కార్యరూపంలో తెస్తున్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాల జిల్లా లక్ష్మీపూర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 2 బోర్వెల్స్ ఏర్పాటుకు సర్పంచ్గా ఎన్నికైన బీజేపీ అభ్యర్థి సూరమల్ల సౌజన్య స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రఘునాథ్ వెర్రబెల్లి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు వెర్రబెల్లి రఘునాథ్ కృతజ్ఞతలు తెలిపారు. తాము ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ అభ్యర్థులు గెలిచిన ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. లక్ష్మీపూర్ గ్రామంలో కరువు పరిస్థితులను పరిశీలించి మన రఘునాథ్ సార్ గారు కరువును తీర్చడానికి లక్ష్మీపూర్ గ్రామంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి స్వయం కృషితో ఇక్కడ బోర్వెల్ స్థాపన చేయడం జరిగింది. రఘునాథ్ గారు మా గ్రామానికి వచ్చి మరి ఈ గ్రామంలో బీజేపీ నుంచి ఎవరైతే రాజం వాళ్ళు సర్పంచ్ని గెలిపిస్తే, సౌజన్య రాజం వాళ్ళ సర్పంచ్ని గెలిపిస్తే నా సొంత డబ్బులతో ఈ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇస్తాం. ఈ 10 లక్షల రూపాయలు మరి మీరు గ్రామంలో ఏ పనికైనా అందరూ కూర్చొని ఒక పనిని నిర్వహించుకొని ఈ పనిని చేసుకోమని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా మరి మా గ్రామస్తులు అందరూ కూడా ఏదైతే సర్పంచ్ను ఆశరించి గెలిపించి మరి ఈ రోజు మాట నిలబెట్టుకున్నారు. అదే విధంగా ఆ రోజు ఏ విధంగా అయితే రఘునాథ్ గారు మాట ఇచ్చిండ్రో ఈ రోజు నూతన సంవత్సరం మొదలు ఫస్ట్ నాడు మీ గ్రామానికి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట విధంగా మీ పనులు నేను 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మా గ్రామం తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఆ పనులలో ఏవైతే అన్ని కులాలు కలుపుకొని మరి గ్రామాలకు సంబంధించిన ఎన్ని పనులు కలుపుకొని ఒక ప్రణాళిక చేసుకోమని చెప్పారు. ఆ ప్రణాళిక విధంగానే ఈ రోజు గ్రామంలో మొట్టమొదటిగా ఎస్సీ కాలనీలో మరి 8th 9th వాడలో ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి నీళ్లు లేవు. 12 సంవత్సరాలు అవుతున్నాయి. గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఇయ్యలేకపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగినాక మొట్టమొదటి మా సర్పంచ్ గెలిచినాక ఈ రోజు మాకు ఏ ప్రభుత్వం నుంచి కాకుండా తన ఏదైతే 10 లక్షల రూపాయలు ఇస్తా అన్న ఆ డబ్బులతోటి మేము ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టుకోవడం జరిగింది. రఘునాథ్ గారు మా గ్రామానికి వచ్చి మరి ఈ గ్రామంలో బీజేపీ నుంచి ఎవరైతే రాజం లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు మా బీజేపీ సర్పంచ్ అభ్యర్థి అయిన సౌజన్య గారిని, అదేవిధంగా బీజేపీ వార్డు మెంబర్లను, ఉప సర్పంచులందరినీ కూడా గెలిపించినందుకు ముందుగా లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా మాట ప్రకారము నేను ఎలక్షన్లో చెప్పినాను, బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని ఏమైనా నిధులు వస్తాయని మీకు భయం ఉంటే ఆ భయాందోళనను దూరం చేయడానికి నేను చెప్పినాను. మా బీజేపీ సర్పంచ్ అభ్యర్థి సౌజన్య గారిని గెలిపిస్తే నేను ఈ గ్రామ అభివృద్ధికి నా స్వంతగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మొదటి కార్యక్రమము లక్ష్మీపూర్ గ్రామంలో ఎస్సీ వాడలో బోరు వేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఎస్సీ వాడల బోర్ లేక ప్రజలు నీటికి వాళ్ళ కొరత ఉన్నది. తొందరగానే ఎండాకాలం రాబోతున్నది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎస్సీ కాలనీలో ఒక బోరు, ఇక్కడ ఇంకొక బోరు, ఈ 2 బోర్లు కూడా మొదటి కార్యక్రమము నూతన సంవత్సరంలో లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు మా వంతు సహాయంగా మా మాట మీద మేము నిలబడి ఈ గ్రామం యొక్క అభివృద్ధికి మేము ఇది చేయడం జరిగింది.